హలో అండి, అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మీతో మా ముచ్చట్లు. ఈ వ్లాగ్ ఏంటంటే మేము లక్ష్మీ నరసింహస్వామి టెంపుల్ యాదాద్రికి అయితే వెళ్ళామన్నమాట. సో మేము వెళ్ళిన రోజు ఏంటంటే మేము ముందు ప్లాన్ చేసుకోలేదు, యాక్చువల్గా వెళ్దాము అన్నట్టుగా ముందు రోజు అలా ఏం అనుకోలేదు. ఇంకా ఆ రోజు మార్నింగ్ ఉండి కొంచెం వెళ్దాము దగ్గరే కదా ఒకసారి అని చెప్పేసి, అంటే నార్మల్గా అయినా మేము ఈ టెంపుల్కి వస్తూనే ఉంటాం అన్నమాట. మంత్లీ వన్స్ అయినా వచ్చి దర్శనం చేసుకుంటాము. కొంచెం మనసు బాగాలేకపోయినా ఇంకా దర్శనానికి వెళ్దాము అని అనిపించినా కొంచెం దగ్గరే కాబట్టి పర్లేదు, ఒక 2 hours జర్నీ కాబట్టి ఇంకా వెళ్ళి దర్శనం చేసుకుందాము అని చెప్పేసి వచ్చేస్తాము. సో యాక్చువల్గా అలా వచ్చిందే అనమాట. ఇప్పుడు కూడా యాక్చువల్గా మేము వెళ్ళిన రోజు రేపటికి లాస్ట్ డే అని అన్నారనమాట. బ్రహ్మోత్సవాలు అవుతున్నాయి యాక్చువల్గా. అనుకోకుండా వచ్చాం, కానీ బ్రహ్మోత్సవాలు అని తెలిసాక మేము చాలా చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాము. ఓకే, ఒకసారి వెళ్దాము అని. కానీ ఇంకొకటి ఏంటంటే మేము ఎప్పుడు టెంపుల్కి వెళ్ళినా కూడా ఇట్లా బస్ స్టాప్లోకి అలా వెళ్ళి బస్లో వెళ్ళి అలా ఏం వెళ్ళామండి. ఎందుకంటే కొంచెం స్టెప్స్ పై నుంచి వెళ్తే కొంచెం ఎందుకో ఆ హ్యాపీనెస్ అనిపిస్తుంది మాకు. ఇంకా కొంచెం నడుచుకుంటూ వెళ్ళి ఇట్లా దర్శనం చేసుకున్నాము అన్న ఫీలింగ్ కొంచెం బాగా అనిపిస్తుంది. సో ఇంకా అలాగే నడుచుకుంటూ స్టెప్స్ ఎక్కి పైకి వెళ్ళి దర్శనం అయితే చేసుకుంటాము. సో ఇలా పైనుంచి కొంచెం స్టెప్స్ వరకు మనము పైకి ఎక్కుతాం కదా, అక్కడ నుంచి వ్యూ చూస్తే ఎంత బాగుంటుందో అండి. బ్రహ్మోత్సవాలు కదా, అందుకే ఓపెన్ చేసింది. ఓపెన్ లేదు మనం టైం. సో యాక్చువల్గా ఇప్పుడు ప్రజెంట్ అయితే గుండంకి వెళ్తున్నామండి. యాక్చువల్గా ఎప్పుడు అది క్లోజే ఉంటుంది నార్మల్గా, బ్రహ్మోత్సవాలు కాబట్టి ఓపెన్ చేసినట్టున్నారు. రెగ్యులర్గా మేము వెళ్తుంటాం కదా, సో నార్మల్గా అయితే ఎప్పుడు క్లోజే ఉంటుంది. అక్కడ చెప్పారు ఏంటంటే ఇయర్లీ వన్స్ మాత్రమే ఓపెన్ ఉంటుంది, అది కూడా ఓన్లీ బ్రహ్మోత్సవాలు కాబట్టి ఓపెన్ చేస్తారు అని అన్నారనమాట. సో ఇంకా చాలా రోజుల తర్వాత అంటే మేము వెళ్ళిన తర్వాత అప్పుడు అనుకోకుండా వెళ్ళడము, అక్కడ బ్రహ్మోత్సవాలు కాబట్టి ఇంకా గుండము అదంతా కూడా చాలా బాగా డెకరేట్ చేశారండి ఫ్లవర్స్ తో అదంతా కూడా. ఇక్కడ నేను చెప్పింది పైన గుండం అండి, హనుమాన్ టెంపుల్ దగ్గర, ఆంజనేయ స్వామి టెంపుల్ దగ్గర ఉన్న గుండము. కింద కళ్యాణకట్ట దగ్గర ఉన్న గుండము అది 24/7 ఎప్పుడు ఓపెనే ఉంటుంది. మళ్ళీ గుండము అని అంటే ఇది ఓపెన్ ఉంటుంది కదా అని అనుకోకండి. నేను చెప్పింది పైన గుండం అనమాట, హనుమాన్ టెంపుల్ దగ్గర ఉన్న గుండము. అది బ్రహ్మోత్సవాల టైంలో మాత్రమే ఓపెన్ ఉంటుంది. ఇంకా బ్రహ్మోత్సవాలు కాబట్టి ఇక్కడ మొత్తము స్వామివారిని కూడా పూలతో చాలా బాగా అలంకరించారండి. చాలా చాలా బాగుండే డెకరేషన్ అదంతా కూడా. సో ఇంకా గుండం దగ్గర కూడా ఇంకా ఉత్సవ విగ్రహాలను, స్వామివారి విగ్రహాలను అక్కడ స్నానం అది చేయించి కొంచెము ఏంటంటే అభిషేకము అది చేస్తారు కాబట్టి చాలా బాగా డెకరేషన్ చేశారు. ఇంకా మేము ఆంజనేయ స్వామి దర్శనం చేసుకుందామని చెప్పేసి అక్కడే టెంపుల్ దగ్గరికి వెళ్ళి స్వామివారి దర్శనం చేసుకున్నామండి. చేసుకొని అక్కడి నుంచి ఇంకా స్టెప్స్ పై నుంచి పైకి వెళ్ళాము. ఇంకా నరసింహస్వామి దర్శనం చేసుకుందాము అని చెప్పేసి ఇంకా పైకి వెళ్ళాము. బ్రహ్మోత్సవాలు కాబట్టి చాలా జనాలు ఉండేయండి అప్పుడు. ఇంకా మేము అక్కడ ఫోన్స్ అవన్నీ అక్కడ పెట్టేసి ఇంకా దర్శనానికి అయితే వెళ్తున్నాము ప్రజెంట్. ఇంకా దర్శనం కంప్లీట్ అయ్యిందండి. ఒక 3 hours అలా దర్శనానికి టైం పట్టింది. సో ఇంకా దర్శనం కంప్లీట్ చేసుకొని ప్రజెంట్ అయితే ఇక్కడ పులిహోర ప్రసాదం తీసుకోవడానికి ఇక్కడికి వచ్చాము.
మనకు అక్కడ పులిహోర అవి తీసుకోవడానికి లడ్డు అవి ఏవి తీసుకోవాలన్నా మనం క్యాష్ ఇవ్వాలి కదండి. ఇప్పుడు ఏంటంటే ఇవి కొత్తగా ఫోన్పేలని అవని మనకు స్కాన్ చేసి అట్లా తీసుకోవడానికి ఇలా కూడా పెట్టారనమాట. సో ఇప్పుడు అక్కడ అమౌంట్ లేకపోయినా కూడా మనము ఫోన్పే చేసి స్కాన్ చేసి అయినా సరే మనం స్లిప్ తీసుకొని ప్రసాదం తీసుకోవడానికి కౌంటర్ దగ్గరికి అట్లా వెళ్ళొచ్చండి. సో ఇంకా ప్రసాదం తీసుకొని అయితే పైకి వచ్చేసి అక్కడ కూర్చున్నామండి. ఇంకా పులిహోర మాత్రం చాలా చాలా బాగుండే అండి. ఏది తిన్నా కూడా బయట మనం రెస్టారెంట్స్లో ఏది తిన్నా కూడా మనకు పులిహారే అండి. పులిహారకి ఏది సాటి రాదు. అంత బాగుంటుంది, అంత టేస్ట్ ఉంటుంది. ఇంకా టెంపుల్ పులిహార అంటే ఇంకా చెప్పక్కర్లేదు కదా, చాలా టేస్ట్ ఉంటుంది. సో ఇంకా మేము పులిహోర అది తిన్న తర్వాత అక్కడి నుంచి అయితే శివాలయం దర్శనం చేసుకుందాం అనేసి వెళ్ళామండి. ఇంకా శివాలయం దర్శనం చేసుకుందాం అనేసి అయితే వచ్చాము. ఇంకా దర్శనం చాలా బాగా జరిగిందండి ఇక్కడ కూడా. సో ఇంకా వెళ్ళేసి అక్కడ నంది దర్శనం చేసుకొని తర్వాత శివాలయం దర్శనం చేసుకొని చాలా చాలా బాగా జరిగిందండి దర్శనము. బ్రహ్మోత్సవాలు కాబట్టి ఈ దర్శనం ఇంకా బాగా జరిగింది. అంత జనాలు ఉన్నా కూడా దర్శనం అయితే చాలా బాగా జరిగింది. సో ఈ వ్లాగ్ మీకు నచ్చిందని అనుకుంటున్నానండి. మా వ్లాగ్ మీకు నచ్చితే మా ఛానల్ ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోలేదో ఇలాంటి మంచి మంచి వ్లాగ్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ కామెంట్ కూడా చేయండి. అండ్ ఛానల్ నేమ్ అస్సలు మర్చిపోవద్దు. మీతో మా ముచ్చట్లు.